ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ సమ్ నంబర్స్ అండ్ సింబల్స్ ఆర్ కోడెడ్ యాజ్ లెటర్స్ అండి. నెంబర్స్ని సింబల్స్ని లెటర్స్ లాగా కోడ్ చేశాడు. అట్లాగే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, మొదటి కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఎ నెంబర్ ఇట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ గామా. రైట్, అది మొదటి కండిషన్. రెండవ కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 it is to be coded as beta. And third condition, if the second and fifth elements are both symbols, then their codes are to be interchanged. Then what is the code for this one? Edi 9. Okay, okay, yash, okay andi, at the rate 2 and 7. Let us write the codes for this one. ఇప్పుడు రాద్దామండి. కండిషన్ చూడండి, కోడ్ టేబుల్ ఏముంది అది ఎట్లా చూస్తాను మనం చూసుకోకర్లా, అప్పుడు చూసుకోవచ్చు. మొదటి కండిషన్, ఇఫ్ ద ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఏ నంబర్ ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ గామా. సో ఇది నంబర్ కదా, దాన్ని ఎలా కోడ్ చేయాలండి, గామా లాగా కోడ్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ అండి, రెండవ కండిషన్, ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ పోద్దని, 3 యొక్క మల్టిపుల్ అని, ఇదిగోండి 3 యొక్క మల్టిపులే, దెన్ ఇట్ ఈస్ టు బి కోడెడ్ యాజ్ బీటా. ఇదిగోండి దీన్ని బీటాలా కోడ్ చేసాం. ఇంకా 3 ఉన్నాయి. ఇంకో కండిషన్, ఆ కండిషన్ కూడా చూసేయండి. ఇది సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్ సింబల్స్, సెకండ్ సింబలే కానీ ఫిఫ్త్ సింబల్ కాదు, ఆ కోడ్ కాదు, ఇంకా ఆ కండిషన్ కాదు. సెకండ్ అండ్ ఫిఫ్త్ ఆర్ సింబల్స్, దెన్ దే కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్ అన్నాడు. అవి 2 సింబల్స్ కాదు కదా. ఇక సింబల్స్ కాదు అంటే ఆ కండిషన్స్కి చెందలేదు అంటే ఇక వాటి కోడ్ ఏదైతే అది వేసేయటమే. సో దీంట్లో చూసుకోండి, యాష్ యొక్క సింబల్ ఏంటంటే ఐ, అలాగే ఎట్ ద రేట్ యొక్క కోడ్ ఏంటంటే యొక్క కోడ్ ఎఫ్, 2కి అయిపోయింది. అలాగే 7 యొక్క కోడ్ ఏంటంటే ఆర్ అని అయిపోయింది కదండి. బీటా, ఐఎఫ్, గామా, ఆర్, అదే దాని యొక్క కోడ్. ఓకే, చూసుకోండి.